సంబంధంగా బాహ్య సంబంధంగా మనము ఖచ్చితంగా రూపాన్ని, పోలికలు, ఆస్తి, ఐశ్వర్యము, ధనము, ధాన్యము, పలుకుబడి, అమ్మ, నాన్న, అక్క, చెల్లి ఎలాంటి వారు, ఎట్టివారని అన్ని ఆలోచించి సంబంధాన్ని మనము సమకూర్చుకున్నప్పుడు పరలోకపు సౌందర్యము కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో శ్రేష్ఠుడు, అలాంటి గొప్ప దేవునికి మనము ఎలాంటి సౌందర్యాన్ని యేసయ్యకి ఇవ్వాలి? ఎలాంటి రూపాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారికి మనం ఇవ్వాలి? ఎలాంటి అందాన్ని యేసు ప్రభుల వారికి మనం ఇవ్వాలి? యేసు ప్రభుల వారి దగ్గర మనము ఎలాగా అలంకరింపబడి వధువు సంఘముగా, సార్వత్రిక సంఘముగా, ఒక ప్రియురాలిగా దేవుని దగ్గర మనం ఎలాగ అలంకరింపబడి ఉండాలి?